ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానము కొరకు లూకా సువార్త 24వ అధ్యాయం నుండి 49వ వచనం చదువుకుందాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచినని వారితో చెప్పాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములు యేసు ప్రభువు శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణం నిలిచుండని వారితో చెప్పాను. అలాగున ప్రభువు చెప్పినటువంటి ఈ మాట చెప్పకముందు ఏమన్నారంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను అని చెప్పి, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచినని వారితో చెప్పారు. ఇలాగున ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞను వారు లోబడి విధేయులై ఆజ్ఞకు పట్టణములో వారు ప్రవేశించి ఆ మేడగదులు ఏక మనసుతో ప్రార్థన చేయుచున్నారు. అలాగున వారు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో మనం గమనిస్తే ప్రభు చెప్పిన వాగ్దానం వారి పట్ల నెరవేర్పు ఇక్కడ చూస్తున్నాం. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 1-2 వచనాలు చూద్దాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అలాగున మరి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను అని చెప్పబడింది కదా. ఆ తర్వాత వచనాలు మనం చూస్తే 4వ వచనం చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. అలాగున ప్రభు చెప్పిన ఆజ్ఞను వారు లోబడి విధేయులై అలాగున ఏక మనసుతో వారు ప్రార్థన చేసినప్పుడు ఆ మేడగదిలో ప్రభు యొక్క వాగ్దానం అక్కడ మనకు కనబడుతుంది. ఏంటి? పరిశుద్ధాత్మతో నిండిన వారే. పరిశుద్ధాత్మ అభిషేకం వారు పొందుకున్నారు. ఆ మాటే ప్రభు చెప్పాడు. ఏమని చూడండి, మనం మరలా ఆ మాటను చదువుకుందాం. లూకా సువార్తలో ప్రభు చెప్పిన మాట ఏమిటి? ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసిన మీ మీదికి పంపుచున్నాను. అలాగున అక్కడ వాగ్దానం మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగొచ్చాడు. వారు అక్కడ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారు పరిశుద్ధాత్మతో అభిషేకింపబడ్డారు. అలాగున ఈ కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని బిడ్డలారు, ఈ వచనము ద్వారా మనం గమనించవలసింది, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాగున వారు పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత అపోస్తలులు వారు చేసిన కార్యములు, అద్భుతాలు అత్యంత మరి దేవునికి మహిమ కలిగేవిగా, ఘనమైనవిగా మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ నింపబడ్డారో దేవుడు వారికి వాక్శక్తినిచ్చాడు. ఉదాహరణకు మనం పేతురు ప్రసంగమును చూసినట్లయితే 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు మనకు కనబడుతుంది. ఏమని? ఆ ప్రసంగము అంటే ఆ వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు 3,000 మంది మరి చేర్చబడ్డారు. దేవుని కుటుంబంలో 3,000 మంది చేర్చబడటం మనం చూస్తాం. ఇలాగ అనేకమైన అద్భుతాలు దేవుడు అపోస్తలుల ద్వారా జరిగించాడు. ఎలా జరిగాయంటే పరిశుద్ధాత్మతో వారు నింపబడిన వారు. మనం గమనించాలి, మన ప్రార్థనా జీవితంలో మన జీవితాల్లో ప్రార్థనా శక్తి అంటే పైనుండి శక్తి పొందువరకు అన్నారు కదా. అలాగని మన ప్రార్థనలో దేవుని సంద కనిపెట్టి ప్రార్థించి పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపబడిన అనుభవం మనకు కలిగి ఉంటే మనకు వాక్శక్తి అనేది కలుగుతుంది. దేవుడు మనకిచ్చిన వాక్శక్తి ద్వారా తన కార్యాన్ని జరిగించుకుంటాడు. ఈరోజు ఇక్కడ మనం ఈ లేఖనాల్లో చూస్తున్న మాటలు గమనించండి. ఈ అపోస్తలుల కార్యాలు మీరు ఎన్నో విషయాలు చూడవచ్చు. 4వ అధ్యాయంలో 4వ వచనంలో కనబడుతుంది. అక్కడ ఇంచుమించు 5,000 మంది పురుషులు అక్కడ చేర్చబడటం మనం చూస్తున్నాం. ఇలాగున ఇంకా అనేకమైన అద్భుతాలు దేవుడు అపోస్తలుల ద్వారా జరిగించారు. పేతురు, యోహాను అపోస్తలుల ద్వారా దేవుడు జరిగించారు. ఇవన్నో మనం చూడగలం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ప్రార్థనలో మనం కనిపెట్టి దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపబడిన అనుభవం మనకు కలిగి ఉంటే మనకు వాక్శక్తి అనేది కలుగుతుంది. దేవుడిచ్చిన వాక్శక్తి ద్వారా తన కార్యాల్లో దేవుడు మనకు వాడుకుంటాడు. అయితే ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే వాక్శక్తి అనేది కనబడటం అనేది అరుదైపోయింది. చాలామందిలో వాక్శక్తి లేదు. దేవుని సేవకులు అని పిలువబడిన వారిలో, అలాగే మరి ప్రార్థించే వారిలో చాలామందిలో మనం చూస్తే ఈ వాక్శక్తి అనేది లేదు.
ఈ వాక్శక్తి బదులుగా ఏం కనబడుతుందో మనం చూస్తే యోబు గ్రంథము 12 అధ్యాయము 20 వచనం చూస్తే వాక్చాతుర్యము గలవారి మాటలను ఆయన నిరర్ధకము చేయ. అంటే వాక్చాతుర్యము కనబడుతుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు నీ జీవితంలో వాక్శక్తి కలిగి ఉన్నావా? వాక్చాతుర్యం కలిగి ఉన్నావా? దేవుని కుమారుడా, దేవుని సేవకుడా? ఒకసారి ఆలోచన చేయి. వాక్శక్తి అనేది దేవుడు అనుగ్రహించేటువంటి అద్భుతమైన అనుభవం, దేవుడిచ్చే గొప్ప దీవెనది. వాక్శక్తి దేవుడిచ్చిన వరం. ఏమండి, ఈ విషయమే పౌలు భక్తుడు ప్రార్థించమని కోరాడు. ఎఫెసీలోకి రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఎఫెస్ సంఘానికి పౌలు ప్రార్థన విజ్ఞాపన కోరినప్పుడు 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడటకే వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు ఆ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండి. ఏమి కావాలని అడుగుతున్న ప్రార్థనలో? దేని కొరకు ప్రార్థించమన్నాడు భక్తుడు? వాక్శక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించే నీ జీవితంలో, ప్రార్థన అనుభవం కలిగిన నీ జీవితంలో, నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పుకునే నీ జీవితంలో మరి ప్రార్థన శక్తి పొందుకున్నావా? ప్రార్థన శక్తి అంటే ప్రార్థనలో దేవుడిచ్చే ఆ ఆశీర్వాదములు. మరి దేవుని సేవకుడు అయితే నువ్వు వాక్శక్తి కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న దేవుని కుమారుడా, మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా పైనుండి శక్తి పొందుకున్నావా? పరిశుద్ధాత్మ శక్తి అనగా పరిశుద్ధాత్మ నింపబడిన అనుభవం నీకున్నట్లయితే దేవుడు తన కార్యాలు నేను వాడుకుంటాడు. ఈ సందేశం ఉంటున్నటువంటి దేవుని కుమారుడా, దేవుని సేవకుడా, ప్రార్థనా శక్తి నువ్వు కలిగి ఉంటే నువ్వు వాక్శక్తిని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దాని ద్వారా దేవుని నామాన్ని గణపరిచే బిడ్డగా ఈ లోకములో దేవుని కొరకు నువ్వు పనిచేయగలుగుతావు. కనుక ఒకవేళ ఇంతవరకు నీ ప్రార్థనా జీవితంలో ఇట్టి అనుభవాన్ని నువ్వు పొందకుండా పైనుండి శక్తి పొందుట అనుభవం లేకుండానే ముందుకెళ్తున్నావేమో, ఈరోజే నూతన తీర్మానం చేసుకో. ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టు. తప్పనిసరిగా దేవుడు నీకు ఆ యొక్క ఆశీర్వాదం అనగా పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం, అభిషేకం పొందుకుంటూ పరిశుద్ధాత్మ నింపబడతావు. అలాగున నింపబడినప్పుడు వాక్శక్తి నువ్వు పొందుకొని అపోస్తులు ఎలాగైతే దేవుని కొరకు వాడబడ్డారు అలాంటి ఆశీర్వాదం పొందుకుంటూ నీవు దీవించబడతావు. నీ ద్వారా అనేకులు దేవుని తట్టు తిరుగుతారు, దీవించబడతారు. దేవుని నామాన్ని కనపరిచేవానిగా నువ్వు ఈ లోకంలో దేవుని పని చేయగలుగుతావు. అతి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ సందేశం ద్వారా నాలో అందరిలోనూ ప్రార్థన శక్తి పొందుకు నీ కొరకు వాడబడే జీవితం మాకు దయచేయమని సందేశం నాలో ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.